Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. మనం గత వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి లో 2022 సెప్టెంబర్ 1 జరిగిన షిఫ్ట్ 1 లో అడిగిన మ్యాథ్స్ పార్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ని కాన్సెప్ట్ సహాయంతో ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే దాని యొక్క లింక్ ని పైన కార్డ్స్ లోను అలాగే కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈ రోజు వీడియోలో మిగిలిన మ్యాథ్స్ పార్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. నేను ఆన్సర్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కాన్సెప్ట్ సహాయంతో నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు కూడా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో కొంచెం నెమ్మదిగా ఎక్కువ టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి మీరు ఎగ్జామ్ లో కూడా అంతే సమయం పడుతుందని మీరు భావించిన అవసరం లేదనమాట. ఎందుకంటే మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు మనం ఒక్కసారి క్వశ్చన్ అర్థమైందంటే మనం స్టెప్ బై స్టెప్ అన్ని స్టెప్స్ 1 by 1 వేసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని స్టెప్స్ మనం జంప్ చేసుకుంటూ మనం ఫైనల్ ఆన్సర్ రాబట్టేయచ్చు అనమాట. ఇక్కడ మనకి నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు అర్థమయ్యే ఉద్దేశంతో కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది మనకి కింద కామెంట్ చేస్తూ ఉంటారు, ఎంతో సమయం తీసుకుంటే ఎగ్జామ్ లో సర్టన్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయలేమని. ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు, ఓన్ గా ఆన్సర్ చేయడం వేరు అనమాట. ఇదే క్వశ్చన్ నేను ఆన్సర్ చేయాలంటే లెస్ దాన్ 1 minute లోనే మాక్సిమం క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలను. ఓకే, ఇప్పుడు 14th క్వశ్చన్ అన్న, జాన్ గంటకు 30 కిలోమీటర్ల వేగంతో 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 60 కిలోమీటర్ల వేగంతో తిరిగి వస్తే అతను సగటు వేగం ఎంత? అంటే ఇక్కడ జాన్ 90 కిలోమీటర్ల దూరాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బికి బయలుదేరాడు, ప్రయాణం చేశాడు. ఇది ఎంత దూరం అంటే 90 కిలోమీటర్ల దూరం అనమాట. ఈ దూరాన్ని మొదట 30 కిలోమీటర్లు పర్ గంట వేగంతో ప్రయాణించారు. మళ్ళీ తిరుగు ప్రయాణంలో 60 కిలోమీటర్లు పర్ గంట వేగంతో ప్రయాణించడం జరిగింది. అయితే అతను యావరేజ్ స్పీడ్ ఎంత, సగటు వేగం ఎంత అంటాడు. ఇక్కడ మనం సగటు వేగానికి ఫార్ములా ఏంటంటే యాక్చువల్ గా ప్రయాణించిన మొత్తము దూరము బై తీసుకున్న మొత్తం సమయం అట, అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. అది మైండ్ లో ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంత దూరం ప్రయాణించాడో మళ్ళీ తిరిగి అంతే దూరం తిరిగి వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏం సమానంగా ఉన్నాయి? దూరాలు సమానంగా ఉన్నాయి. మనకి దూరాలు సమానంగా ఉన్నప్పుడు మనకి సగటు వేగాన్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే మనం స్పీడ్ ఇది S1 S2 అనుకున్నట్లయితే మనకి 2S1 S2 అంటే S1 into S2 by S1 plus S2 అన్నమాట. ఇది ఎప్పుడు మనకి దూరాలు సమానంగా ఉన్నప్పుడు. ఒకవేళ మనకి కాలాలు సమానంగా ఉంటే అప్పుడు సగటు వేగం కనుక్కోవడానికి సూత్రం ఏంటంటే సింపుల్ గా S1 plus S2 by 2 వేసేసేయచ్చు అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి దూరం సమానంగా ఉంది కాబట్టి ఈ ఫార్ములా వాడాలి. 2 into మొదటి వేగం ఎంత? 30 కిలోమీటర్లు పర్ గంట. రెండవ వేగం 60 కిలోమీటర్లు పర్ గంట బై 30 ప్లస్ 60. ఫస్ట్ రెండు యాడ్ చేయాలి. 2 into 30 into 60 బై 30 ప్లస్ 60 ఎంత అవుతుంది? 90 అవుతుంది. ఓకే, 0 0 గెట్స్ క్యాన్సిల్. ఓకే, 3 టేబుల్ 2 times 3 times, 3 టేబుల్ 1 time 10 times. ఇంకా న్యూమరేటర్ లో 2 10 2 మిలియన్ 2 2s are 4 4 10s are 40 కిలోమీటర్స్ పర్ అవర్ అన్నమాట. ఇక్కడ సగటు వేగం ఎంత అన్నమాట? 40 కిలోమీటర్లు పర్ గంట అవుతుంది. అది ఎక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, సింప్లిఫై 5 cube into 27 into 10 cube by 5 power 6 into 3 square into 4. ఇలాంటి వాటిని మనం సింప్లిఫై చేసేటప్పుడు బేస్లన్నీ భూమి అంటాం కదా, కింద ఉన్న నెంబర్స్ అన్ని ప్రైమ్ నెంబర్స్ అయ్యేటట్లు జాగ్రత్త పడినట్లయితే మనం సింప్లిఫై చేయడం ఈజీ. 5 ఎలాగో ప్రైమ్ నెంబరే, దాన్ని సింప్లిఫై చేయలేము. 27 ప్రైమ్ నెంబర్ కాదు. 27 ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి 3 into 3 into వస్తుంది. అంటే దాన్ని ఏం రాయొచ్చు మనం? 3 cube అని రాయొచ్చు. అలాగే ఈ 10 ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 5s are 10. ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు కదా, అంటే ఇక్కడ పవర్ 3 ఉంది కాబట్టి 2 కి 3 వస్తుంది, 5 కి 3 వస్తుంది. 2 power 3 into 5 power 3 అని రాయొచ్చు బై ఇక్కడ మనకి 5 power 5 అనేది ప్రైమ్ నెంబర్, దాన్ని విడగొట్టలేము. అలాగే 3 కూడా ప్రైమ్ నెంబర్. 4 ప్రైమ్ నెంబర్ కాదు, విడగొడితే 2 into 2 అంటే 2 square అని రాయొచ్చు కదా. ఇప్పుడు బేసెస్ అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్ కింద మారిపోయాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ
5 లో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. కాబట్టి 5 లో న్యూమరేటర్ లో టోటల్ 3 + 3 6 ఉన్నాయి. 3 3 అలాగే 2 3 ఉన్నాయి. డినామినేటర్ లో 5 6 3 2 ఉన్నాయి, 2 2 ఉన్నాయి. ఈ రెండు కట్ అయిపోతుంది కదా. 5/6 లో 5/6 1 టైం కట్ అయిపోతుంది కాబట్టి కట్ చేసేస్తాం. ఇక్కడ 3 లో 3 ఇక్కడ 2 ఉన్నాయి అంటే ఇక్కడ బ్యాలెన్స్ 1 ఉంది. అట్లాగే 2 లో 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇంకా బ్యాలెన్స్ 1 అంటే మనకి ఒక 3 ఒక 2 మిగిలింది. 3 2 గా ఎంత అవుతుంది అనమాట? 6 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 16th one. 7 times a number reduced by 14 is equal to the sum of 5 times the number and 6. Find the number. ఒక సంఖ్య యొక్క 14 రెట్లు. ఆ సంఖ్య మనకి ఏదో తెలియదు కాబట్టి దాన్ని x అనుకున్నాం. 14 రెట్లు అంటే 14తో గుణిస్తాం కదా, 14x, 14 టైమ్స్ అంటే. ఏది తగ్గించగా రెడ్యూస్డ్ బై 14 అంటే ఇందులో నుంచి మనం ఇక్కడ రివర్స్ అయింది. 7 times of a number అంటే 7 రెట్లలో 14 తగ్గించగా అంటే ఇక్కడ మనకి 7 times a number అంటే x అనుకుంటే 7x అవుతుంది అనమాట. 14 తగ్గించామంటే -14 అవుతుంది అనమాట. ఆ సంఖ్యకు 5 రెట్లు అదే సంఖ్య, అదే ఆ సంఖ్యని x అనుకున్న 5 రెట్లు అంటే 5x మరియు 6 మొత్తానికి సమానము అంటే దీనికి నెక్స్ట్ 6ని ఈ రెండింటిని కలుపుగా వచ్చిన మొత్తానికి సమానం అనమాట. అంటే ఒక సంఖ్య యొక్క 7 రెట్లలోంచి 14ని మైనస్ చేస్తే ఎంత వస్తుందో ఆ సంఖ్యను 5 రెట్లు పెంచి దానికి 6 కలిపితే అంతే వస్తుందంట. అయితే ఆ సంఖ్య ఏంటన్నాడు? ఇలాంటి వాటిని మనం సింపుల్ ఈక్వేషన్స్ అంటాం అనమాట. వీటిని సాల్వ్ చేసి ఆన్సర్ రాబట్టవచ్చు అనమాట. ఇక మనకి వీటిని వేరియబుల్ టర్మ్స్ అంటాం. ఎందులో అయితే x ఉందో వాటిని వేరియబుల్ టర్మ్స్ అంటాం. వాటిని మనం LHS లోకి తెచ్చేసుకున్నాం అనుకోండి, ఈ 5x ని ఈ LHS లోకి తెస్తే ఎడమ వైపుకి తెస్తే గుర్తు మారుతుంది. +5x కాబట్టి -5x అవుతుంది. అంటే 7x - 5x అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ RHS లో కుడి వైపున R ఉంది. ఈ -14 ని మనం ఆ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే గుర్తు మారుతుంది కదా, +14 అవుతుంది అన్నమాట. ఈ రెండు లైక్ టర్మ్స్ కాబట్టి ప్లస్ చేసుకోవచ్చు, మైనస్ చేసుకోవచ్చు. మైనస్ కాబట్టి మైనస్ చేస్తాం, ప్లస్ తో మైనస్ కాబట్టి 2x వస్తుంది. ఈ రెండింటిని ప్లస్ చేస్తే 20 వస్తుంది. ఈ 2 ని మనం ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఏమి మధ్యలో గుర్తు లేకపోతే 2 × x గా భావిస్తాం. అప్పుడు ట్రాన్స్పోజ్ చేస్తే బై చేస్తుంది. 2 టేబుల్ 20 లో 10 టైమ్స్ అంటే x = 10 అంటే ఆ సంఖ్య ఏమిటి అనమాట? 10 అనమాట. అది ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ a 2-digit number and the number obtained by reversing the digits is 99. If the digits of the number differ by 5, then the 2-digit number can be. ఒక రెండు అంకెల సంఖ్య మరియు అంకెలను తారుమారు చేయడం ద్వారా పొందిన సంఖ్య యొక్క మొత్తము 99. ఆ సంఖ్యలోని అంకెల భేదము 5 అయినట్లయితే ఆ రెండు అంకెల సంఖ్య ఏది? ఇంకా రెండు అంకెల సంఖ్య ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 11, 10 దగ్గర స్టార్ట్ అవుతాయి. ఎక్కడ వరకు ఉంటాయంటే 99 వరకు ఉంటాయి. వీటిలో ఏదో మధ్యలో ఒక సంఖ్య, ఫర్ ఎగ్జాంపుల్ 32 అనుకుందాం. ఈ సంఖ్య నెక్స్ట్ దీంట్లో ఉన్న అంకెలను తారుమారు చేయడం అంటే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తే ఎంత అవుతుంది? 23. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 99 రావాలి. అట్లాంటి నెంబర్ ఏదో చూద్దాం ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్స్ లో. ఇక్కడ 83 ఉంది, రివర్స్ చేస్తే 38, యాడ్ చేస్తే 99 కంటే పెద్ద నెంబర్ వచ్చేస్తుంది కాబట్టి కాదు. నెక్స్ట్ 18 ఉంది, రివర్స్ చేస్తే 81 అవుతుంది, ఇది 99. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎలిమినేట్ చేయలేము. 27, 72 ఇది 99 వస్తుంది, దీన్ని ఎలిమినేట్ చేయలేము. 16, 61, 77 వస్తుంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్ ఆ సంఖ్యలో రెండు అంకెల మధ్య భేదము 5 అయిందంట. అంటే ఈ రెండు అంకెలు ఉన్నాయి కదా, ఈ అంకెల్ని మైనస్ చేస్తే మనకి 5 వస్తుంది. 8 నుంచి 1 మైనస్ చేస్తే మనకి ఇక్కడ 5 రావట్లేదు, 7 వస్తుంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. 7 నుంచి 2 మైనస్ చేస్తే 5 వస్తుంది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందన్నమాట? థర్డ్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 8 men and 6 women can complete a piece of work in 5 days, while 6 men and 8 women can also complete the same work in 5 days. In how many days will 7 men and 7 women complete the same work? ఇక్కడ మనకి 8 మంది పురుషులు, 8 men అండ్ 6 స్త్రీలు అంటే ఉమెన్, వీళ్ళిద్దరూ కలిసి
ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తారంటే 5 days లో చేస్తారన్నమాట. నెక్స్ట్ అదే పనిని 6 మంది పురుషులు అంటే 6 men అంటే 8 స్త్రీలు అంటే 8 women కలిసి వాళ్ళు కూడా మనకి 5 days లోనే చేస్తున్నారు. అయితే 7 men ప్లస్ 7 women కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అంటే ఇక్కడ వీళ్ళ సామర్థ్యము సేమ్ అన్నమాట. ఎందుకంటే ఇద్దరు కూడా మనకి 5 days లోనే వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం మ్యాన్ ని ఉమెన్ ని ఇంటర్చేంజ్ చేసాం చూడండి. ఇక్కడ మ్యాన్ ప్లేస్ లో ఉమెన్ ని, ఉమెన్ ప్లేస్ లో మ్యాన్ ని ఇంటర్చేంజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఉమెన్ మెన్ అంటే స్త్రీ పురుషుల యొక్క సామర్థ్యాలు సమానంగా ఉన్నాయన్నమాట. అంటే 1:1 అన్నమాట. మ్యాన్ కి అలాగే ఉమెన్ కి ఎఫిషియన్సీ రేషియో ఎంత అంటే 1:1 సమానమైన పని చేస్తారు ఇద్దరు కూడా అన్నమాట. కాబట్టి మనం మ్యాన్ ప్లేస్ లో ఉమెన్ రీప్లేస్ చేసుకోవచ్చు, ఉమెన్ ప్లేస్ లో మ్యాన్ రీప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాన్ రాసేసాం అనుకోండి, 8 men ఇంకొక 6 men అంటే టోటల్ ఎంత అవుతారు 14 men 5 days లో ఫినిష్ చేస్తారు. ఇక్కడ కూడా రాసిన మనకి సేమ్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉమెన్ ప్లేస్ లో మెన్ రాసాను అనుకోండి, 7 men 14 men ఇది కూడా మనకి 14 వచ్చింది. ఇక్కడ 14 men ఎన్ని డేస్ లో పని చేస్తారు 5 days లో. కాబట్టి 14 men 5 days లో చేస్తారు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది 5 అవుతుంది. అంటే 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ the roots of x minus 5 whole square equal to 5x plus 11 are అంటే x minus 5 whole square equal to 5x plus 11 యొక్క మూలాలు. ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణాలు అనే కాన్సెప్ట్ ని బేస్ చేసి అడిగిన క్వశ్చన్. వర్గ సమీకరణం అంటే ax square plus bx plus c equal to 0 రూపంలో ఉన్న సమీకరణాన్ని మనం వర్గ సమీకరణం అంటాం అన్నమాట. అంటే దీని యొక్క పరిమాణం 2 ఉండాలి అన్నమాట. ఓకే, ఇప్పుడు మూలము అంటే ఏంటంటే ఈ x ప్లేస్ లో ఏ నెంబర్ రాసినప్పుడు LHS RHS సమానం అవుతుందో దాన్ని మూలము రూట్ అంటాం అన్నమాట. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేయచ్చు. ఫస్ట్ ఒక నెంబర్ ని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. అంటే ఈ x ప్లేస్ లో 2 రాసాం అనుకోండి, LHS RHS సమానం అవ్వాలి, అది రూట్ అవ్వాలంటే. ఇక్కడ 2 రాసాను నేను, అంటే 2 - 5 అంటే -3 వస్తుంది. -3 స్క్వేర్ ఈక్వల్ టు 5 into 2 plus 11. ఓకే, -3 స్క్వేర్ చేస్తే మైనస్ ప్లస్ అయిపోతుంది, 3 3s are 9 అవుతుంది. ఇక్కడ 5 2s are 10 ప్లస్ 11 21 రెండు సమానం కాదు కదా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఓకే, ఒకవేళ ఇది కరెక్ట్ అయితే దాన్ని కూడా ఎలిమినేట్ సబ్స్టిట్యూట్ చేసి చూస్తాం అన్నమాట. ఒకసారి ఈ 5 ని చేసి చూద్దాం. అంటే ఇక్కడ 5 రాసాం అనుకోండి, ఇది 5 - 5 0 అయిపోతుంది. 0 స్క్వేర్ అంటే 0 ని. ఇక్కడ 5 రాస్తే 5 5 25 25 11 యాడ్ చేస్తే 36 ఈ రెండు సమానంగా రాలేదు కదా, కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఒకేసారి 1 రాద్దాం. ఇక్కడ 1 రాసాం అనుకోండి, 1 - 5 అంటే -4 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 1 రాసాం అనుకోండి, 5 1s are 5 ప్లస్ 11 అవుతుంది. మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది, 4 4s are 16. ఇక్కడ కూడా 16 వచ్చింది, కాబట్టి ఇది కావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, దీంట్లోకి వెళ్ళే ముందు ఒకసారి దీన్ని చెక్ చేద్దాం. 3 రాసి చూద్దాం. 3 - 5 అంటే -2 అవుతుంది. -2 స్క్వేర్ ఈక్వల్ టు 5 2s are 10 ప్లస్ 11 ఇది 4 అవుతుంది, ఇది 21 అవుతుంది. ఇది నాట్ ఈక్వల్ వచ్చినప్పుడు ఇది కూడా కరెక్ట్ కాదు, కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ లో 1 and 14 అవుతుంది అనమాట. అవసరమైతే మనం 14 రాసి చూసినా LHS RHS సమానం అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. Okay, next 2 numbers are in the ratio 5:8. If the first number increased by 40% and second number decreased by 15%, then new ratio becomes రెండు సంఖ్యలు 5:8 నిష్పత్తిలో ఉన్నాయి. మొదటి సంఖ్య 40% పెరిగి రెండవ సంఖ్య 15% తగ్గితే కొత్త సంఖ్యల యొక్క నిష్పత్తి ఎంత అనుకుంటున్నారు? ఇక్కడ రేషియో ఎంత అంటే 5:8 అని ఇచ్చారు. ఇక్కడ మనకి పర్సెంటేజ్ ఇచ్చారు కాబట్టి పర్సెంటేజ్ అంటే పర్ ఎవ్రీ 100 ప్రతి 100కి అర్థం, కాబట్టి వీటిని 100లోకి మార్చుకోండి. అంటే పక్కన 2 జీరోస్ పెట్టుకున్నాం, దానివల్ల నష్టం ఏమీ లేదు. అంటే రేషియో నిష్పత్తి ఏమీ మారదు అనమాట. ఓకే, మొదటి సంఖ్యని ఇక్కడ 40% పెంచాం, అంటే ప్రతి 100కి 40 పెంచాం. ఇందులో ఎన్ని 100 ఉన్నాయి? 500 ఉన్నాయి. 5 4s are 20 అంటే 200 పెరుగుతుంది అనమాట. అలాగే రెండవ సంఖ్యని 15% తగ్గించాం,
అంటే ఏంటి, ప్రతి 100కి 15 తగ్గించాం. ఇక్కడ 8 హండ్రెడ్స్ ఉన్నాయి. 8 15s ఆర్ 8 10s ఆర్ 80, 8 5s ఆర్ 40 అంటే 120 తగ్గుతుంది అన్నమాట. తగ్గించాలి -120 చేస్తాం. అప్పుడు కొత్త నెంబర్స్ వస్తాయి అన్నమాట. మనం అనుకున్న దాని ప్రకారం ఇదేమో 700 అవుతుంది. నెక్స్ట్ ఇదేమో 0 8 680 అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 0 0 కట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు 2 టేబుల్ 35 టైమ్స్, నెక్స్ట్ 2 టేబుల్ 34 టైమ్స్. అంటే ఇక్కడ కొత్త సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత అవుతుంది? 35:34. అది ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ ట్రయాంగిల్ ABC, if the angles are in the ratio 4:3:5, find the angles. త్రిభుజం ABC లో కోణాలు 4:3:5 నిష్పత్తిలో ఉంటే కోణాలను కనుక్కోండి. ఇక్కడ ఒక త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి, వాటి నిష్పత్తి ఇచ్చారు 4:3:5 అని. అయితే ఆ కోణాలు ఏమై ఉంటాయి అన్నాడు. మనకి ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్. కాబట్టి 180 డిగ్రీస్ ని మనం ఈ రేషియోలో షేర్ చేయాలి కదా. ఇప్పుడు ఈ రేషియోలో అన్ని భాగాల మొత్తం ఎంత అంటే 8 12. అంటే ఇక్కడ మనకి 12 యూనిట్స్ అనేది 180 డిగ్రీస్ కి సమానం. అప్పుడు 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 180/12 అవుతుంది. 12 టేబుల్ 18 లో 1 times 6 ఉంది, 5 times అంటే ఇక్కడ 15 డిగ్రీస్ అనమాట. 1 యూనిట్ వాల్యూ ఎంత అంటే 15 డిగ్రీస్. ఇక్కడ 4 × 15 4 15 ఎంత 60 డిగ్రీస్. మొదటి యాంగిల్ 60 డిగ్రీస్. కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. కాబట్టి వీటిని కూడా వెరిఫై చేయొచ్చు. 3 15s ఆర్ 45 డిగ్రీస్. నెక్స్ట్ 5 15s ఆర్ 75 డిగ్రీస్. కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ quadratic equation satisfy that the root are 3 and -2. క్రింది వాటిలో ఏది వర్గ సమీకరణము మూలాలు 3 మరియు -2 లను సంతృప్తి పరుస్తుంది అంటే సాటిస్ఫై చేస్తుంది. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వర్గ సమీకరణాల కాన్సెప్ట్ అన్నమాట. దాని యొక్క సామాన్య రూపం ఏంటంటే ax² + bx + c = 0 అని చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ఇవి రూట్స్ 3 -2 అంటే వీటిని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది అనమాట. జనరల్ ఫార్మ్. యాక్చువల్ గా మనం రూట్స్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది. x² - α + β × x + ఆల్ఫా బీటా. ఇక్కడ ఆల్ఫా బీటా అనేవి గ్రీక్ లెటర్స్ అన్నమాట. వీటిని ఏమంటారంటే రూట్స్ రిప్రజెంట్ చేయడానికి ఉపయోగిస్తాం. అంటే వాడు ఇచ్చిన వాల్యూస్ ని ఆల్ఫా బీటాగా తీసుకుంటాం అన్నమాట. ఇందులో రాసాం అనుకోండి x² - ఆల్ఫా + బీటా అంటే రెండింటిని కలపాలి. కానీ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ గా తీసేస్తే 1 వస్తుంది ఇంటూ x. నెక్స్ట్ ఆల్ఫా బీటా రెండింటిని ఇంటూ చేయాలి. 3 2 6 మైనస్ కాబట్టి -6 = 0. అంటే x² - 1 × x అంటే 1 తో మల్టిప్లై చేస్తే దాని వాల్యూ మారదు కదా. ప్లస్ ఇంటూ మైనస్ -6 = 0. కాబట్టి ఇక్కడ ఆ వర్గ సమీకరణము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుందంటే x² - x -6 = 0. అది ఎక్కడ మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x if 6x + 4 = 6/7. ఇది మనకి ఎక్స్పోనెన్షియల్ పవర్స్ అనే కాన్సెప్ట్ నుంచి అడిగిన క్వశ్చన్ అన్నమాట. ఘాతాలు ఘాతాంకాలు అనే చాప్టర్ నుంచి అన్నమాట. ఇక్కడ మనకి బేసెస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు పవర్స్ ఈక్వల్ అవుతాయి. అట్ ద సేమ్ టైం పవర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు బేసెస్ కూడా ఈక్వల్ అవుతాయి. ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ బేసెస్ అంటే కింద భూమి అంటే కదా, ఇది ఘాతాలు అంటాం. ఇక్కడ బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ 7 ఉంది అంటే x + 4 వాల్యూ కూడా 7 అవ్వాలి. x ప్లేస్ లో ఎంత రాస్తే 7 వస్తుంది? 3 రాస్తే కదా. 3 + 4 7. కాబట్టి x వాల్యూ ఎంత అన్నమాట? 3 అన్నమాట. అది ఎక్కడుంది మనకి? సెకండ్ ఆప్షన్ లో ఉంది. ఓకే, నెక్స్ట్. ఫైండ్ ద కెపాసిటీ ఆఫ్ ఏ స్పెరికల్ కంటైనర్ ఆఫ్ థిక్నెస్ 2 centimeters and external radius is 9 centimeters.
రౌండెడ్ ఆఫ్ టు 2 డెసిమల్ ప్లేసెస్ అంటే 2 సెంటీమీటర్ల మందము మరియు 9 సెంటీమీటర్ల బయటి వ్యాసార్థము కలిగిన గోళాకార పాత్ర యొక్క సామర్థ్యాన్ని కనుగొనండి. ఇక్కడ పై వాల్యూ 22/7 తీసుకోవాలి. ఇక్కడ మనకి స్పిరికల్ షేప్ లో ఒక పాత్ర ఉందన్నమాట. అయితే దాని థిక్నెస్ ఎంతంటే 2 mm. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ పై నుంచి ఇలా చూసాం అనుకోండి, కొంత థిక్నెస్ ఉంటుంది కదా, ఇది 2 mm అన్నమాట. నెక్స్ట్ బయటి వ్యాసార్థం అండి, సెంటర్ నుంచి బయట వైపు ఉన్న వ్యాసార్థము 9 సెంటీమీటర్స్. ఇది సెంటీమీటర్స్, mm కాదు, cm అన్నమాట. అయితే దీని సామర్థ్యం ఎంత అంటే ఘనపరిమాణం, వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మనం స్పియర్ అంటే గోళానికి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడం ఫార్ములా 4/3 πr³ అన్నమాట. r అంటే రేడియస్. కానీ ఇక్కడ ఏ రేడియస్ తీసుకుంటే ఇన్నర్ రేడియస్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది థిక్నెస్ లో పోతుంది. ఇక్కడ మనం దీంట్లో ఏదైనా వాటర్ పోసాం అనుకోండి, దీంట్లో ఆక్రమించదు కదా, ఓన్లీ లోపల ఆక్రమిస్తుంది. కాబట్టి ఇటు బయట వ్యాసార్థం ఇచ్చాడు, అవుటర్ రేడియస్ ఇచ్చాడు, మనకి ఇన్నర్ రేడియస్ కావాలి. ఈ 9 నుంచి 2 మైనస్ చేస్తే మనకి ఇన్నర్ రేడియస్ వస్తుంది అనమాట. అంటే 7, r ప్లేస్ లో 7 తీసుకోవాలన్నమాట. అంటే 4/3 ఇంటూ పై ప్లేస్ లో 22/7 రాస్తాం, ఇక్కడ r ప్లేస్ లో 7 రాస్తాం. పవర్ 3 ఉంది కాబట్టి 7 ని 3 టైమ్స్ రాసుకోవాలి ఇక్కడ. ఓకే, 7 గెట్స్ క్యాన్సిల్. ఇంకా 3 టేబుల్ ఇందులో పవర్ లేదు కాబట్టి పైవన్నీ ఇంటూ చేద్దాం. ఇక్కడ 7 7s are 49. ఓకే, 49 ఇంటూ ఇక్కడ 4 22s are 88. 88 తో ఇంటూ చేద్దాం. 9 8s are 72. 7 4 8s are 32 ప్లస్ 7 39. అగైన్ మళ్ళీ ఇదే నెంబర్ వస్తుంది కదా, సేమ్ 8 ఇంటూ చేస్తే అంటే 392. 2 1 13 అంటే 4 3 1 2 వచ్చింది. న్యూమరేటర్ లో అన్ని మల్టిప్లై చేస్తే కింద ఎంత ఉంది, 3 ఉంది డినామినేటర్ లో. డివైడ్ చేయండి, 4 3 1 2 ని డివైడ్ చేస్తే 3 తో 3 1s are 3. 1 3 తీసుకున్నాం. 4 3s are 12. 1 తీసుకున్నాం. 3 3s are 9. 2 మళ్ళీ 2 తీసుకున్నాం. 7 3s are 21. 1 4 3 7 మనకు ఒకే ఒక ఆప్షన్ లో ఉంది, 4th ఆప్షన్ లో, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. X placed an order of 20 shirts marked for 750 each. The shopkeeper offers 20% discount on purchase of 20 shirts. He allowed a further discount of 500 rupees as the payment was made in cash. Find the final selling price of the each shirt if the selling price of the each shirt is the same. అంటే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఒకే ప్రైస్ ఉన్న 20 షర్ట్స్ ని ఒక్కొక్క షర్ట్ మీద మార్కెట్ ప్రైస్ ప్రకటిత ధర ఎంత అంటే 750 రూపీస్ అన్నమాట. 20 షర్ట్స్ కనుక మనం పర్చేస్ చేస్తే అతను మనకి 20% డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాడు అన్నమాట. అలాగే మనం ఒకవేళ పేమెంట్ ని క్యాష్ రూపంలో చేసినట్లయితే మనకి ఇంకొక 500 తగ్గిస్తాడు అన్నమాట ఈ 20 షర్ట్స్ మీద మొత్తం మీద. అయితే ఏమనుకుంటున్నాడు, మనకి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ షర్ట్ అడుగుతున్నాడు అన్నమాట. ఒక్కొక్క షర్ట్ యొక్క అమ్మకపు ధరని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి 20% డిస్కౌంట్ టోటల్ మీద 20 షర్ట్స్ మీద వస్తుంది కాబట్టి మనం 1 షర్ట్ మీద కూడా మనం కాల్కులేట్ చేసేసుకోవచ్చు ఇక్కడ మనం. ఓకే, ఇక్కడ 1 షర్ట్ ఎంఆర్పి ఎంత అంటే 750 రూపీస్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు, అంటే ప్రతి 100 కి 20 రూపీస్ తగ్గిస్తున్నాడు. ఇందులో ఎన్ని 100s ఉన్నాయి, 7 100s ఉన్నాయి, అంటే 7 2s are 140 రూపీస్ తగ్గిస్తాడు. నెక్స్ట్ ఇంకొక 50 రూపీస్ ఉంది, 100 కి 20 అంటే 50 కి 10 రూపీస్, ఇంకొక 10 రూపీస్ తగ్గిస్తాడు. టోటల్ గా మనకి డిస్కౌంట్ ఎంత వస్తుంది, మనకి 150 రూపీస్ వస్తుంది అనమాట. అంటే ఈ 115 మైనస్ చేస్తే మనకి 600 వచ్చింది. కానీ ఇది ఫైనల్ ఆన్సర్ కాదు, ఎందుకంటే మనకి క్యాష్ రూపంలో పేమెంట్ చేస్తే ఇంకొక 500 తగ్గిస్తున్నాడు. ఈ 500 మీద దేని మీద, 20 షర్ట్స్ మీద, అంటే 20 షర్ట్స్ కి 500 రూపీస్ తగ్గిస్తున్నాడు. కాబట్టి ఒక షర్ట్ కి ఎంత తగ్గిస్తాడంటే 500 ని 20 తో డివైడ్ చేస్తే వస్తుంది. 0 0 గెట్స్ క్యాన్సిల్. 2 టేబుల్ 25 టైమ్స్, అంటే ఒక్కొక్క షర్ట్ మీద ఇంకొక 25 రూపీస్ మైనస్ చేస్తున్నాడు. ఓకే, తగ్గిస్తున్నాడు. కాబట్టి ఇందులోంచి ఆ 25 ని మైనస్ చేస్తే మనకి 575 ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట. ఒక్కొక్క షర్ట్ యొక్క ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ అది ఎక్కడ ఉంది, మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. There are 2 sets of data A and B. The mean of both sets is same.
the median of the data B is twice the median of A. The relation between the modes of the set A and set B. ఇది మనకి స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రానికి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. మనకి స్టాటిస్టిక్స్ లో మీను మీడియన్ మోడ్ అంటే సగటు మధ్యగతము బాహుళకము ఈ మూడింటి మధ్య ఒక సంబంధాన్ని మనం నేర్చుకుంటాం. అదేంటంటే మనకి మోడ్ ఈక్వల్ టు అంటే బాహుళకము ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. ఇది రిలేషన్ బిట్వీన్ మీన్ మీడియన్ అండ్ మోడ్ అన్నమాట. దీన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. నేను ఏమనుకున్నా అంటే మీన్ ఏమో ఎక్స్ అనుకుంటున్నాను, మీడియన్ ని వై అనుకుంటున్నాను, మోడ్ ని జెడ్ అనుకుంటున్నాను. ఇక్కడ 2 డేటాలు ఉన్నాయి మనకి, డేటా ఏ ఒకటి, డేటా బి ఒకటి. ఫస్ట్ డేటా ఏ గురించి మాట్లాడుకుందాం. డేటా ఏ కి మనకి జెడ్ ఈక్వల్ టు 3y మైనస్ 2x అని వస్తుంది వాటిని రీప్లేస్ చేసినట్లయితే. కానీ ఇక్కడ డేటా బి ఈ రెండింటి యొక్క మీన్ ఈక్వల్ గా ఉంది, సగటు ఈక్వల్ గా ఉంది కాబట్టి సగటును మనం మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ జెడ్ ఈక్వల్ టు ఇది Z1 ZA అనుకుందాం, ZP అనుకుందాం. ఇక్కడ మనకి మోడ్స్ ఈక్వల్ ఏమీ ఇవ్వలేదు కదా, డిఫరెంట్ గా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ మనకి 3 ఇక్కడ మనకి చూడండి బి యొక్క మధ్యగతము ఏ యొక్క మధ్యగతానికి 2 రెట్లు అంటే దీనికి 2 టైమ్స్ ఉంటుంది. అంటే y ప్లేస్ లో మనం 2y రాయాలి, అప్పుడు 3 2 6y అవుతుంది. ఇక్కడ మీన్ లో మార్పు లేదు అంటే 2x ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు రెండిట్లో మనం ఈ 2x ని ఇక్కడ తీసుకొచ్చి దీన్ని ఇక్కడ తీసుకెళ్ళాలనుకోండి, మైనస్ 2x ఇక్కడికి వస్తే ఏమవుతుంది, ప్లస్ 2x అవుతుంది. 3y ఇది z ఏమవుతుంది, మైనస్ ZA అంటే ఏ డేటా యొక్క బాహుళకం అవుతుంది అనమాట, మోడ్ అవుతుంది. అలాగే సేమ్ ఇక్కడ కూడా అలాగే చేసాం అనుకోండి, ఇది 2x అవుతుంది ఈక్వల్ ఇక్కడ 6y ఉంది కదా, మైనస్ ZP అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. సమీకరణాలు 2 ఉన్నాయి. రెండిట్లో కూడా LHS సమానంగా ఉన్నాయి కాబట్టి RHS కూడా సమానంగా ఉంటాయి. అంటే 3y మైనస్ ZA ఈక్వల్ టు 6y మైనస్ ZB అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ ZB ఇక్కడికి ఈ 3y ఇక్కడికి తీసుకెళ్ళాలనుకోండి, మైనస్ ZB ఇక్కడికి వస్తే ప్లస్ ZB అవుతుంది. అలాగే ఇక్కడ ZA ఉంది అంటే ఇక్కడ ZB అంటే బి డేటా యొక్క మోడ్, ఇది ఏ డేటా యొక్క మోడ్ ఈక్వల్ టు 6y మైనస్ 3y అవుతుంది. ఓకే, 6y నుంచి 3y ఈ రెండు లైక్ టర్మ్స్ కదా, మైనస్ చేస్తే 3y వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ బి మైనస్ మోడ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఇక్కడ y అంటే ఏంటి, మీడియన్ కదా, 3 ఇంటూ మీడియన్ అన్నమాట. ఇది ఎక్కడుంది మనకి ఈ రిలేషన్ అన్నమాట. అంటే మోడ్ ఆఫ్ బి మైనస్ మోడ్ ఆఫ్ ఏ 3 మీడియన్ అంటే థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, మనం ఫస్ట్ ఎప్పుడైనా సరే ఏదైనా టాపిక్ ని నేర్చుకునేటప్పుడు అందులో ఉన్న కాన్సెప్ట్స్ ని బాగా నేర్చుకుని అప్పుడు బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళినట్లయితే మనం మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ని కరెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతాం. అట్లా కాకుండా మనం డైరెక్ట్ గా ఈ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేసినట్లయితే ఎన్ని నేర్చుకున్నా మనకి తర్వాత కొత్తగానే అనిపిస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరొక షిఫ్ట్ అడిగిన మ్యాథ్స్ పార్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ని డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.